గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ట్రేడ్స్మెన్ మాక్ టెస్ట్ 18 అనేది చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ ఆల్ మాక్ టెస్ట్ 17 వరకు ఇవ్వడం జరిగింది. సో లెట్ us see ఎగ్జాక్ట్లీ దీంట్లో ఏమేమి ఉన్నాయనేది. ఫస్ట్లో చూసినట్లయితే ఈ పజిల్లో చూసినట్లయితే మనము దీంట్లో మిస్సింగ్ ఫిగర్ అనేది కనుక్కోవాలి. 5 + 2 - 4 అంటే 3 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 8 + 7 - 6 అంటే 9 అనేది రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక్కోవాలి. దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది కౌంట్ చేస్తే మీకు 7 అనేది కనపడుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. పాజ్ చేసుకొని కావాలంటే చూడండి. ఈ విధంగా నెక్స్ట్ మ్యాట్రిక్స్ ENACT ఎనాక్ట్ అనేది కనుక్కోవాలి. ఈ ఎనాక్ట్ అనేది మనం చూసినట్లయితే అతను ఇచ్చిన ఆప్షన్ ప్రకారము 01 04 14 13 97 అనేది ENACT అనేది రావడం జరుగుతుంది. ఏ విధంగా నేను హైలైట్ చేశానో మీరు చూడండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే హిడెన్ ఆర్ ఎంబెడెడ్ ఫిగర్ అంటే దీంట్లో మరి దాగి ఉండే ఫిగర్ అంటే మనము ఫిగర్ 1లో ఇది దాగి ఉందని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫిగర్ 1లోనే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్ ఫిగర్ అనేది ఈ దాంట్లో మనము 4th ఫిగర్ అనేది కంప్లీట్ అవుతుంది. దాంట్లో చూసినట్లయితే సర్కిల్స్ ఏ విధంగా అయితే ఒకదానికొకటి సపరేట్గా ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే మిగతా దాంట్లో ఆ విధంగా లేవన్నమాట. అదేవిధంగా మిర్రర్ అనేది ఈ విధంగా వాటర్ ఇమేజ్ లాగా కింద పెట్టడం జరిగింది. అదొక్కసారి ఈ విధంగా పడేస్తే దాన్ని మనకి ఈ విధంగా యారో అనేది ఆపోజిట్ సైడ్లో మనం చూడొచ్చు. సో నెక్స్ట్ మనము పేపర్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేయడం జరిగింది. 2 హాఫ్ రెక్టాంగిల్లా కట్ చేసేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక డాట్ ఉందన్నమాట. దీని ప్రకారం మనం చూసినట్లయితే దీని ఆన్సర్ ఏ విధంగా వస్తుంది అనేది మనం నెక్స్ట్ ఫిగర్లో చూసినట్లయితే ఈ విధంగా 4 సర్కిల్స్ మధ్యలో ఒక రెక్టాంగిల్ ఇక్కడ 2 ఇలా వస్తాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ సైన్స్ అనేది ఇలాంటి క్వశ్చన్ అనేది కంపల్సరీ టైం టేకింగ్ అనమాట. సో డైరెక్ట్లీ కొద్దిగా ఒకసారి అన్నీ మనం చేసే బదులు ఒకసారి ఇది లాస్ట్లో చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది టైం టేకింగ్ క్వశ్చన్. సో దీన్ని ఈ విధంగా మనం చేసినట్లయితే 10 × 5 డివైడెడ్ బై 4 + 1 అనేది దీంట్లో చూసినట్లయితే మనము ఇంటర్చేంజ్ చేస్తే 10కు 5కి రివర్స్ చేస్తే అదేవిధంగా ఇంటూను డివిజన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా 3 రావడం జరుగుతుంది. నెక్స్ట్ 11H 14H ఇక్కడ మనం చూసిన హెచ్ విలువ ప్లస్ పెట్టుకుంటే 11 + 14 + 3 పెట్టుకుంటే 28 అనేది రావడం జరుగుతుంది. హెచ్ అనేది ప్లస్ అనేది సింబల్ పెట్టుకోవాలి. హెచ్ ప్రకారం మనము ఈక్వలైజ్ 5 + 6 + 19 అంటే 30 అనేది రావడం జరుగుతుంది. డిక్షనరీ వైజ్ అరేంజ్ చేయడం తెలుసు మనకి. ఇక్కడ 3 4 5 1 2 అంటే ఫస్ట్ ఇండియా IND అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏ అనేది వచ్చింది కాబట్టి 3 తర్వాత 4 వస్తుంది. అదేవిధంగా 5 1 2 అనేది సీక్వెన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 3 4 5 6 7 గ్యాప్ ఉంది. 2 నుంచి 5కి 3 గ్యాప్ ఉంది. 5 నుంచి 9కి 4 గ్యాప్ ఉంది. 9 నుంచి 14కి 5 గ్యాప్ ఉందన్నమాట. సో ఆ విధంగా మనం నెక్స్ట్ చూసినట్లయితే కంప్లీటింగ్ ద సిరీస్లో ఏ తర్వాత ఇక్కడ చూసినట్లయితే CD FGH JKLM ఇవేమైందంటే ప్రతి దాంట్లో +2 అనేది గ్యాప్ యాడ్ అవుతూ C తర్వాత D వచ్చింది, అగైన్ +2 D తర్వాత ఈ మిస్ అయ్యి FGH వచ్చింది. దాని తర్వాత I మిస్ అయ్యి JK అనేది ప్రతి సెకండ్ లెటర్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే N మిస్ అయ్యి OPQRS అని 5 యాడ్ అయినాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం ఆడ్ వర్డ్ చూసినట్లయితే కాఫీ, టీ, వాటర్ ఇవన్నీ లిక్విడ్ అనమాట. కప్ అనేది దేంట్లో అయితే మనం తీసుకొస్తామో సపరేట్ అనమాట. అదేవిధంగా 1 క్యూబ్ అంటే 1, 4 క్యూబ్ అంటే 64, 6 క్యూబ్ అంటే ఈ విధంగా 216 అనమాట. 16 క్యూబ్ అని రాయాలి. ఇక్కడ 16 స్క్వేర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా PRT ACE MNO అనేది చూసినట్లయితే PQRకి మధ్యలో Q ఉంటుంది, Rకు Tకి మధ్యలో S ఒకటి ఉంటుంది. సో ప్లస్ సెకండ్ వర్డ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రం MNO అనేది కంటిన్యూస్గా ఇచ్చడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ వెన్ డయాగ్రామ్ మనం చూసినట్లయితే డైరెక్టరు, యాక్టరు, బుక్ అనమాట. ఎవరైతే యాక్టర్ ఉంటాడో వాడు డైరెక్టర్ అనేది కావచ్చు. సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ బుక్ అనేది మాత్రం సపరేట్ అనమాట. ఈ విధంగా మనం గుర్తుంచుకోండి వెన్ డయాగ్రామ్ అనేది. ఇప్పుడు డైరెక్టర్ ఫస్ట్ యాక్టర్ ఉంటాడు, మళ్ళీ డైరెక్టర్ కావడం జరుగుతుంది. ఓవరాల్ ఏంటంటే యాక్షన్ వచ్చిన వాళ్ళకి డైరెక్టర్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనీ, డబ్బులు బ్యాంకుల్లో దొరికితే అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది స్కూల్లో దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే 18 తక్కువ 17 స్క్వేర్ అంటే 289 అనమాట. 15 ఒకటి తక్కువ 14 స్క్వేర్ అంటే 196 అనమాట. నెక్స్ట్ AMNZBC అంటే ఇక్కడ నీకు తెలుసు ఇక్కడ మ్యాన్ అనేది ఇవ్వడం జరిగింది, ఆజాద్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ బాయ్ అనేది వస్తుంది, క్రాక్స్ అనేది వస్తుంది అనమాట. ఆపోజిట్ లెటర్స్ అనేది రావడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను ఏకి ఆపోజిట్ ఇక్కడ ఏంటి అంటే జెడ్ అని చెప్పుకోవచ్చు, ఎంకి ఆపోజిట్ ఎన్ అని చెప్పుకోవచ్చు, బీకి ఆపోజిట్ వై అయితే సికి ఆపోజిట్ ఎక్స్ అనమాట. సో ఆ విధంగా రివర్స్లో మనము రాయడం చాలా ముఖ్యం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఏది కెనాట్ బి ఫార్మ్డ్ అంటే నరిష్మెంట్లో ఈ విధంగా మనం చూసినట్లయితే TRAUMA ఇక్కడ మనము
దీంట్లో ఏ అనేది లేదు కాబట్టి నరిష్మెంట్లో సడ 3 అనేది ఆప్షన్ కరెక్ట్ అనమాట. అదేవిధంగా P/Q 3:4 అయితే దేని ఏజెస్ ఎంత అంటే 3 ఏళ్ళ ముందర 36 అనమాట. సో ఇక్కడ 3 ఏళ్ళ ముందర అనేది ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఏజ్ 3:4 అయితే 3 ఏళ్ళ తర్వాత ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 39 అనేది ఉంటుంది. దీని ప్రకారం మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క ఏజెస్ 30 అంటే ఇద్దరివి కాబట్టి 36 + 6 అంటే 42 అనేది జరుగుతుంది అనమాట. ఆ 42 అనేది 7కి సమానం కాబట్టి 7 6 42 కాబట్టి ఇక్కడ ఒక్కొక్క యూనిట్ అనేది 6 యూనిట్లకు సమానం అనమాట. సో 3 ఏళ్ళ ముందర ఈ విధంగా రేషియో అనేది కనుక్కుంటే మనకు తెలుస్తుంది అనమాట. ఈజీగా మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ R and S 3:5 అయితే ఆఫ్టర్ 6 years 2:3 అవుతుంది. సో వీటి యొక్క గ్యాప్ అనేది తేడా కొడుతుంది కాబట్టి కింద దానికి 2 ఇక్కడ 2కి 3కి మనం చూసినట్లయితే ఏ విధంగా గ్యాప్ అనేది మనము చూడొచ్చు. 1 అనేది చెప్పుకోవచ్చు. 3కి 5కి 1 గ్యాప్ ఉంటే ఆ 1 అనేది ఇక్కడ దీంతో చేసి ఇట్లా రివర్స్ చేస్తే మనకు 3:5 4:6 వస్తుంది. అప్పుడు మనకి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ R అనేది 18 వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ నేను చాలా చెప్పాను. ప్లీజ్ గో త్రూ మై ఏజెస్ చాప్టర్ అనమాట. ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఆ ఏజెస్ చాప్టర్ కనబడితే మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇక్కడ సమ్ X or Y అన్నాడు, ఆల్ Y or Z అన్నాడు. దీని ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మనకి ఓన్లీ కంక్లూజన్ ఆల్ Z or Y అన్నాడు, అది తప్పనమాట. ఆల్ Y or Z కావచ్చు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ సమ్ Z or X అన్నాడు, అది మాత్రం నిజమే కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 2 అనేది మాత్రం ఫాలో అవుతుంది. రస్ట్ని ఈ విధంగా PSQR అనేది రాయడం జరిగింది. కెంట్ని ఈ విధంగా ICLR అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ మనము బజ్ని గ్యాప్ ఏంటి అంటే -2 అని మనం తెలుసుకోవచ్చు. బజ్ అనేది 59 ఎలా వచ్చిందంటే బజ్ అంటే B అంటే 2, U అంటే 21, Z అంటే 26 అనమాట. కూడితే మనకి 49 వస్తుంది. +10 చేయడం జరిగింది. సో ప్రతిదానికి ఈ విధంగా +10 చేశాడనమాట. ఫాగ్ కూడా మనం చూసినట్లయితే 28 రావడం జరుగుతుంది. దానికి +10 చేస్తే 38 అవుతుందన్నమాట. మ్యాథమెటిక్స్ అనేది సపరేట్గా చెప్పాను కాబట్టి డోంట్ వరీ ఫర్ మ్యాథమెటిక్స్, జస్ట్ గో ఫర్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఎర్రర్ డిటెక్షన్ అనేది కనుక్కోవాలి. ఆల్దో హీ గెట్ టు విజిట్ ఎ లాట్ ఆఫ్ ప్లేసెస్ అండ్ మీట్ ఇంట్రెస్టింగ్ పీపుల్. సో ఇక్కడ ఏంటంటే ఆల్దో హీ అని తర్వాత గెట్ అని వచ్చింది. గెట్ అనేది దేకి వస్తుంది అనమాట, ప్లూరల్కి వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే హీ గెట్స్ అనమాట, అది మనం గుర్తుంచుకోవాలి. ఆల్దో హీ గెట్స్ టు విజిట్ ఎ లాట్ ఆఫ్ ప్లేసెస్ అని మనం గుర్తుంచుకోవాలి. వాట్ ఇఫ్ యూ కుడ్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ రీడింగ్స్ వితౌట్ అని దీని ఏంటంటే వాట్ ఇఫ్ యూ కుడ్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ రీడింగ్స్ వితౌట్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ రీడింగ్స్ అనేది బెనిఫిట్స్ ఆఫ్ రీడింగ్ అని మనం రావాలి. రీడింగ్స్ అనేది ఉండదు, వర్బ్ కాబట్టి. నెక్స్ట్ ఈ విధంగా వర్బ్కి ఈ విధంగా మనము బెనిఫిట్స్ ఆఫ్ రీడింగ్ అని మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ అప్రాప్రియేట్ వర్డ్ రాయాలా. ద మూమెంట్ విచ్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్ అనమాట. ఇక్కడ ఏంటంటే ద మూమెంట్ విచ్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్ అని మనం గుర్తుంచుకోవాలి. రాజేష్ కాల్డ్ హిజ్ కజిన్ ఏ లాయర్ అంటే దొంగ అంటే అబద్ధం చెప్పేవాడు అనమాట. రాజేష్ కాల్డ్ హిజ్ కజిన్ యాజ్ ఎ లయర్ అనమాట, అబద్ధాలు చెప్తాడనమాట. అదేవిధంగా LIAR అంటే అబద్ధం చెప్పేవాడు అనమాట. నెక్స్ట్ మీనింగ్ అడిగాడు. జెట్టిసన్ అంటే త్రో అనమాట. హర్ల్ అని చెప్పుకోవచ్చు, డ్రాప్ అని మనం తెలుసుకోవచ్చు. జెట్టిసన్ అని మనం పనికిరాని వస్తువు అని చెప్పుకోవచ్చు. లాకోనిక్ అంటే క్రిస్ప్ అనమాట, అంటే కన్సైజు అని మనం వర్బోస్ అంటే ఎక్కువగా మాట్లాడేవాడు, గారులస్ అంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మార్బిడ్ అంటే డిప్రెస్డ్ అనమాట, అన్హెల్దీ అని చెప్పుకోవచ్చు, చాలా బాధగా ఉండేవాడు అనమాట మార్బిడ్. ఆపోజిట్ మీనింగ్ అని చూసినట్లయితే ఎన్రిచ్ అంటే ఎన్హాన్స్, దానికి ఆపోజిట్ రెడ్యూస్ అనమాట, అంటే లెసన్. ఇనర్ట్ అంటే దానికి మనం చూసినట్లయితే డల్ అనమాట, డల్ అని చెప్పుకోవచ్చు. యాక్టివ్ అని ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇనర్ట్ గ్యాసెస్ అంటే మనము డల్ గ్యాసెస్ అని మనం తెలుసుకో. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనము ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో బీ ఆన్ ద స్క్వేర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెక్యూర్ అని అడిగాడు. సెక్యూర్ అంటే సేఫ్ అనమాట. సేఫ్కి ఆపోజిట్ ఎండేంజర్డ్ అనమాట. ఇప్పుడు ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఏవైతే ఉన్నాయో టైగర్ ఇవన్నీ ఎండేంజర్డ్ అనమాట, రిస్క్ టు ప్రొటెక్ట్ అనమాట, చాలా కష్టం వాళ్ళని కాపాడాలంటే. పిల్లులు కాదు కదా ఇంట్లో సాకునేకి. సో సెక్యూర్ అంటే సేఫ్ అనమాట, సేఫ్కి ఆపోజిట్ ఎండేంజర్డ్ అనమాట. సో ఇడియమ్స్లో బీ ఆన్ స్క్వేర్ అంటే టు యాక్ట్ అండ్ స్పీక్ హానెస్ట్లీ అనమాట, అంటే యూ షుడ్ బీ హానెస్ట్ అనమాట. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే క్యాట్ని బయటకు తీసుకురావడం అంటే టు రివీల్ ఏ సీక్రెట్ కేర్లెస్లీ. మనం చూసినట్లయితే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే ఈ విధంగా టు రివీల్ ఏ సీక్రెట్ కేర్లెస్లీ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్రాకెటెడ్ పార్ట్లో మనము దే హ్యావ్ బీన్ హెజిటెంట్ టు టామ్ అవజెల్వ్స్ అంటే ఇక్కడ ఏంటంటే దే హ్యావ్ బీన్, ఇక్కడ అవజెల్వ్స్ అనేది దే హ్యావ్ బీన్ హెజిటెంట్ టు, ఇక్కడ ఏంటంటే టామ్ దెమ్సెల్వ్స్ అనమాట. అవజెల్వ్స్ అంటే మనం కూడా దాంట్లో యాడ్ అయిపోతాం. ఇక్కడ వాళ్ళ గురించి చెప్తున్నారు కాబట్టి దెమ్సెల్వ్స్ అనేది రావాలి. నెక్స్ట్ ఏంటంటే రీకన్సిలేషన్ ఈజ్
క్లోజ్డ్ ఇంపాసిబుల్ నౌ అంటే ఇక్కడ రీకన్సిలేషన్ అనేది చాలా క్లోజ్డ్ అనకూడదు, క్లోజ్ టు అనాల. ఇక్కడ ఏంటంటే V1 ఫామ్ అనేది ఉంటుందన్నమాట, క్లోజ్ ఫాలోడ్ బై 2 అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్రేజ్ అనేది స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ వన్ డైరెక్షన్. ఈ విధంగా మనం చూసినట్లయితే ఏ డైరెక్షన్లో ఉంటుందో దాన్ని వెలాసిటీ అంటారు, వెక్టార్ అని చెప్పుకోవచ్చు. ఒక డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది, సో దాన్ని వెలాసిటీ అంటారు అనమాట. ఫుల్ ఆఫ్ క్రిటిసిజం అండ్ మాకరీ అంటే సెటైర్ అని మనం తెలుసుకోవచ్చు. ఎవరి మీద అయితే సెటైర్ వేస్తారు కదా, అంటే క్రిటిసిజం చేయడం కానీ మాకరీ చేయడం కానీ దాన్ని సెటైర్ అంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏంటంటే ఫెమిలియర్ అని మనం తెలుసుకోవచ్చు, కరెక్ట్గా ఫెమిలియర్గా అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఎన్వలప్ అని మనం తెలుసుకోవచ్చు, NVENVELOP అని మన ఎన్వలప్ అంటారు. అదేవిధంగా కరెక్ట్ ఆర్డర్ చూసినట్లయితే వీ హ్యాడ్ బీన్ టోల్డ్ టు, ఇక్కడ మనము వీ హ్యాడ్ బీన్ టోల్డ్ టు ఫస్ట్ అబ్జర్వ్ ద రాక్ కేర్ఫుల్లీ అండ్ ఐడెంటిఫై ప్లేసెస్ వేర్ వీ కెన్ పుట్ అవర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ అని మనము ఈ విధంగా సీక్వెన్స్ అనేది చేసుకోవచ్చు. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అంటే I tried to explain in Hindi but neither of them could understand it అని మనము ఒక సీక్వెన్స్ అనమాట. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చూసినట్లయితే లైఫ్ ఇన్ అర్బన్ ఇండియా ఈజ్ మార్క్డ్ బై వైడ్ రేంజింగ్ disparity. There are residents who have unlimited means of enjoyment but some people are so poor that they have to live in slums. Economic inequality, pollution and garbage are the బెయిన్ అంటే నష్టం అనమాట, లాస్ అనమాట. బెయిన్ ఆఫ్ అర్బన్ ఎగ్జిస్టెన్స్. పీపుల్ ఆల్సో హ్యావ్ టు ఫేస్ ల్యాక్ ఆఫ్ అడక్వేట్ వాటర్ సప్లై. Yet people want to live in cities because they get facilities for good education, healthcare, transport and so many modes of comforts and entertainment. There are also good opportunities for employment in cities, unlike villages where very few people are gainfully employed అనమాట. అంటే ఓవరాల్ సిటీస్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, పల్లెటూరులో తక్కువ ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా సీక్వెన్స్ అనేది మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము జనరల్ నాలెడ్జ్ దగ్గరికి వచ్చినామంటే ద ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 సెక్టార్స్ అనమాట. ఆ ఎకనామిక్ యాక్టివిటీస్ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అయితే దేని మీద ఆధారపడి చేయడం జరిగిందంటే ద నేచర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అని మనం తెలుసుకోవచ్చు. దాని బేసిక్ మీద ఈ విధంగా 3 ప్రైమరీ సెక్టార్స్ అనేది మనము చూడొచ్చు అనమాట. సో అకాడమిక్ యాక్టివిటీస్ మీదే ఇది డివైడ్ చేయడం జరిగింది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రిజల్ట్ ఇన్ కనెక్టింగ్ ద మార్కెట్ ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అంటే దీని ప్రకారం చూసినట్లయితే ఫారిన్ ట్రేడ్ అని మనం తెలుసుకోవచ్చు. సో దీని ప్రకారము ఫారిన్ ట్రేడ్ is the answer. Which among the following result in connecting the market or integration of markets of different country అంటే ఈ విధంగా డిఫరెంట్ నేషన్స్ తోటి మార్కెట్ అనేది కంపేర్ చేసేదాన్ని ఫారిన్ ట్రేడ్ అంటారు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ యొక్క హెడ్ మనము ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. అతని దగ్గర ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి, అంతేగాని ఇతను రబ్బర్ స్టాంప్ అయితే ప్రెసిడెంట్ మాదిరి కాదు. ప్రెసిడెంట్ అనేవాడు రబ్బర్ స్టాంప్ అని మనం గుర్తుంచుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది మానవ హక్కులు మనము అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు, అంటే DPSP ఐర్లాండ్ అంటారు. ఇక్కడ ఐరిష్ కాన్స్టిట్యూషన్ అంటే ఐర్లాండ్ అని చెప్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వీటి నుంచి తీసుకోవడం జరిగిందనమాట. అట్ విచ్ ప్లేస్ డిడ్ గౌతమ్ బుద్ధ పాస్డ్ అవే అంటే చనిపోయిండేది కుషీనగర్లు అని మనం తెలుసు, బతికిండేది పుట్టిండేది లుంబిని అని మనం తెలుసుకోవచ్చు. సారనాథ్ దగ్గర అతను స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ద డిమాండ్ ఫర్ సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్ వాజ్ కన్సీడెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1909లో ఈ డిమాండ్ అనేది సపరేట్ ఎలక్టరేట్ అనేది మనం చూడొచ్చు ఫర్ ముస్లిమ్స్ ఇవ్వడం జరిగింది. వాజ్ కన్సీడెడ్ ఇన్ 1909 అని గుర్తుంచుకోవాలి. వాట్ ఆర్ ద స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ విచ్ ఆర్ మూవ్ అరౌండ్ ద సన్ అంటే ఏవి స్మాల్ పీసెస్ ఈ విధంగా మనము చూసినట్లయితే మూవ్ అరౌండ్ ద సన్ అంటే మెటియరాయిడ్స్ అని మనం తెలుసుకోవాలి. ఇవే మనము మెటియర్సే మనము ఈ విధంగా తిరుగుతూ ఉంటాయన్నమాట. సో ఆ స్మాల్ రాక్ పీసెస్ని. అదేవిధంగా విచ్ ఈజ్ ద షేప్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వేరే వేరే ఓషన్కి వేరే వేరే షేప్ అనేది ఉంది. ఇక్కడ ఇండియన్ ఓషన్కి అయితే రఫ్లీ ట్రయాంగిల్ అని మనం తెలుసుకోవచ్చు. ఆల్మోస్ట్ సర్క్యులర్ అన్నాడు తప్పు. ఎస్ షేప్లో మాత్రము పసిఫిక్ మహాసముద్రం అనేది ఎస్ షేప్లో ఉంటుంది లేదా ఓ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆన్సర్స్ మనం చూసినట్లయితే దానికి షేప్ అనేది ఇండియన్ ఓషన్కి లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా మనము ఆల్మోస్ట్ ట్రయాంగులర్ అని కూడా ఒకసారి చూడండి ఒకవేళ ఎదుకోకుంటే. నెక్స్ట్ ఏంటంటే హూ ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ జువాలజీ అంటే అరిస్టాటల్ని ఫాదర్ ఆఫ్ జువాలజీ అని మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద స్టమక్ ఈజ్ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ మనము
పాలు అనేది ఒకసారి తాగిన తర్వాత కడుపులోకి వెళ్ళిన తర్వాత అదొక పెరుగులాగా మారిపోతుంది. ఈ కర్డింగ్ ఎలా అవుతుందంటే, ఈ కర్డింగ్ అనేది లోపల ఒక రెనిన్ అనేది ఒకటి ఉంటుంది, దానివల్ల ఈ విధంగా పాలు పెరుగుగా మారిపోతాయి అన్నమాట, కడుపులోకి పోతానట్లే. అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ నార్మల్లీ క్యారీడ్ బై 100 ml ప్యూర్ బ్లడ్ అంటే 100 ml బ్లడ్ అనేది ఎంత ఆక్సిజన్ ఈ విధంగా క్యారీ చేస్తుంది అంటే 20 ml ఆక్సిజన్ అనేది క్యారీ చేస్తుందని గుర్తు చేయొచ్చు. అంటే 1/5 పార్ట్ అనేది క్యారీ చేస్తుంది ఆ బ్లడ్ అనేది ఆక్సిజన్ని. న్యూటన్ యూజ్ ద ఫేజ్ క్వాంటిటీ ఆఫ్ మోషన్ అనేది చూసినట్లయితే న్యూటన్ అనేవాడు మొమెంటమ్ మాస్ ఇంటూ వెలాసిటీ, ఇక్కడ రెండో మోషన్ ప్రకారము సెకండ్ లా ఆఫ్ న్యూటన్ ప్రకారం మొమెంటమ్ అనేది రావడం జరిగిందనమాట. వెన్ సాల్ట్ ఈజ్ ప్రాపర్లీ మిక్స్డ్ విత్ ఐస్, ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఏమవుతుందంటే ఐస్ తొందరగా కరిగిపోకోకుండా, అందుకే మనము డెడ్ బాడీస్తో మనం ఎప్పుడైతే మనం స్టోర్ చేస్తామో ఐస్ గడ్డలు కావాల్సి ఉంటుంది. అప్పుడు ఐస్ గడ్డలకి కరిగిపోకోకుండా ఉప్పు లోపల ఇది పెట్టి తీసుకొస్తారనమాట. ఎందుకంటే దాని మెల్టింగ్ పాయింట్ తొందరగా ఐస్ కరిగిపోకుండా ఇది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది అనమాట. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టెన్షన్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ అంటే ఇక్కడ ఏది ఎగ్జాంపుల్ కాదు అంటే FAT32 మాత్రం కాదు. ఎక్స్టెన్షన్ మనకు తెలుసు, HTM, XLS, డాక్ ఇవన్నీ ఏంటంటే ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేస్తారు కంప్యూటర్లో. FAT32 మాత్రం కాదు. మెటల్స్ అనేటివి మ్యాలబుల్ అండ్ డక్టైల్ అంటే, మ్యాలబుల్ అంటే మనకు తెలుసు, డక్టిలిటీ అంటే వైర్ల మాదిరిగా మనం ఆర్నమెంట్ వేసుకుంటాం కదా, చైన్ వేసుకుంటాం మెల్లో, అది డక్టైల్ అంటారు. మ్యాలబుల్ అంటే సుత్తులు తయారు చేస్తారు చూసారా, అదేవిధంగా గొడ్డలు తయారు చేస్తారు చూసారా, అవన్నీ మ్యాలబిలిటీ అంటారు అనమాట. వైట్ ఫాస్ఫరస్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తారంటే నీళ్ళల్లో అనేది వైట్ ఫాస్ఫరస్ స్టోర్ చేయడం జరుగుతుంది. అదే మనం మెర్క్యూరీ అయితే చూసినట్లయితే, మనము సోడియం చూసినట్లయితే కిరోసిన్లో మనం పెడతారనమాట. హెర్బీవోర్స్ ఆర్ కాల్డ్ అంటే, హెర్బీ అంటే గ్రాస్ అనమాట, గడ్డి తినేటివి, అవి ప్రైమరీ కన్జ్యూమర్స్ అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా విత్తీయ సాక్షరత అభియాన్ అనేది చూసినట్లయితే ఈ విధంగా దేనికోసం ఇది విత్తీయ సాక్షరత అభియాన్ అనేది క్యాష్లెస్ ఎకనామిక్ సిస్టమ్గా మనం గుర్తుంచుకోవాలి. ఇది పీపుల్లో అవేర్నెస్ రావాలి, క్యాష్లెస్ ఎకనామిక్ ఎలా వాడాలి అనేది ఇవ్వడం జరిగింది. జేమ్స్ వాట్ అనే అతను స్టీమ్ ఇంజిన్ కనుక్కోవడం జరిగింది. హూ వాజ్ ద విన్నర్ ఆఫ్ ఫస్ట్ ఎవర్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ హెల్డ్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ఎప్పుడైతే గ్రాండ్ ప్రిక్స్ పెట్టడం జరిగిందో మొట్టమొదటిసారిగా సెబెస్టియన్ వెట్టల్ అనేవాడు గెలవడం జరిగిందనమాట. గార్బా అనేది డ్యాన్స్ మనం చూసినట్లయితే గుజరాత్లో ఫేమస్, అక్కడ డాండియా కూడా ఆడతారన్న. పంజాబ్లో అయితే బాంగ్డా మరియు గిడ్డా అనేది పంజాబ్లో డ్యాన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద కోఆర్డినేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఇన్ పర్సనల్ మ్యాటర్స్ ఈజ్ అంటే ఈ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ అనేది చూసినట్లయితే ఇండియన్ గవర్నమెంట్ పర్సనల్ మ్యాటర్స్లో మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ గ్రివాన్సెస్ అండ్ పెన్షన్స్లో అక్కడ మనము ఈ మినిస్ట్రీ అనేది డీల్ చేస్తుంది. పబ్లిక్ పర్సనల్ మ్యాటర్స్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ గ్రివాన్సెస్ అండ్ పెన్షన్స్గా గుర్తుంచుకోవాలి. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ నేమ్డ్ డైనాసిటీస్ ఆఫ్ ఇండియా అంటే డైనాసిటీస్ ఆఫ్ ఇండియా అండ్ బియాండ్ చూసినట్లయితే ఇందర్ మల్హోత్రా అనే అతను ఆథర్ అని మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ అంటే బయోడైవర్సిటీలో ఎక్కువగా రిచ్ ఎవరంటే పెరు అని మనం తెలుసుకోవచ్చు. సో రిచ్ ఇన్ బయోడైవర్సిటీగా గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేంజెస్ సపరేట్స్ లదాఖ్ ఫ్రమ్ ద కాశ్మీర్ వ్యాలీ అంటే అండ్ చీనాబ్ రివర్ ఆన్ వన్ ఎండ్ అండ్ స్పితి ఫ్రమ్ కినౌర్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ రీజియన్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏ రేంజెస్ ఈ విధంగా ఉన్నాయంటే జస్కార్ రేంజ్ అని మనం తెలుసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఉన్నాయంటే ఇవి లదాఖ్ ఫ్రమ్ కాశ్మీర్ వ్యాలీ అండ్ చీనాబ్ రివర్ ఆన్ వన్ ఎండ్ అండ్ స్పితి ఫ్రమ్ కిన్నౌర్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పి ఓవరాల్ లదాఖ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు ఉండే ఈ రేంజ్ ఏంటంటే జస్కార్ రేంజ్ అంటారు. సో ప్లీజ్ గుర్తుంచుకోండి, దిస్ విల్ బీ మోర్ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ లెట్ మీ టెల్ యూ మ్యాథమెటిక్స్ నెక్స్ట్ 26 చూసినట్లయితే మ్యాథమెటిక్స్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 76 + 77 + 78 ఈ విధంగా అప్ టు 100 అంటే మనకు తెలుసు సమ్ ఆఫ్ n టైమ్స్ అప్ టు 100 కనుక్కునేది, దాని తర్వాత అప్ టు 75 కనుక్కుండేది. అప్పుడు మైనస్ అన్న చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ SN అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కో ఫస్ట్. ఈ విధంగా మనము టర్మ్స్ కనుక్కున్న తర్వాత TN = A + n - 1 × 2 అంటే TN అంటే 100 కాబట్టి A అంటే 76 కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది 25 వస్తుంది. అప్పుడు 25 వచ్చిన తర్వాత n/2 × A + L అంటే n/2 అంటే 25/2 A అంటే 76 + 100 అని చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 2200 అనేది రావడం జరుగుతుంది. దేర్ ఆర్ వేరియస్ మెథడ్స్, ఈ మెథడ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనము ఇఫ్ 2, 3, 4, 7 x ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 4 అంటే లాస్ట్లో మనకి ఏ ఫిగర్ పెడితే 4తో పోతుందంటే ఇక్కడ మనము చూసినట్లయితే 72 అనేది 18తో పోతుంది కాబట్టి 18 4 72 కాబట్టి ఇది ఓకే అనమాట. అదేవిధంగా 19 కూడా మనం చూసినట్లయితే మనము పెట్టచ్చు. సో ఓవరాల్ ఏంటంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 లాస్ట్ 2 డిజిట్స్. సో ఆన్సర్లో ఏం ఆప్షన్ ఇచ్చాడో ఆ ఆప్షన్ ప్రకారమే
మనం పెట్టాల్సి ఉంటుంది. వాడు 2 ఇచ్చినాడా 6 ఇచ్చినాడా అని బట్టి దాన్ని బట్టి మనకు తెలుసుకుంటాం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెంబర్ డివిజిబుల్ బై 6 అంటే 6తో డివిజిబుల్ అయ్యేది మనం చూసినట్లయితే దీంట్లో మనం 2 తోటి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, మరియు 3 తోటి కూడా డివిజన్ కావాలి. 3తో డివిజన్ కావాలంటే ఏంటంటే ఆ మొత్తం అన్ని అంకెలు కూడితే 20 ఏదైతే 3తో డివైడ్ అవుతుందో అనమాట. ఫస్ట్ చూసినట్లయితే 21 అవుతుంది. 3 + 5 + 4 + 3 + 2 + 4 అంటే 21 అవుతుంది. అప్పుడు 7తో పోతుంది కాబట్టి ఈ 354324 అనేది డివిజిబుల్ బై 6 అని మనం తెలుసుకోవచ్చు అనమాట. మిగతావన్నీ కావన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్టేట్మెంట్ ప్రకారం 2^9 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటే 2^n ఆల్వేస్ ఈవెన్ నెంబర్ అనమాట. ఎందుకంటే 2 2 4 4 8 ఎంతనే చేసుకుంటావో ఈవెన్ నెంబరే ఉంటుంది. అది 2^8 అనుకో అది ఆల్వేస్ ఆడ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా 3 తోటి ఎన్నిసార్లు చేసినప్పుడు 3 3 9 3 ఆ విధంగా ప్రతిదీ ఆడ్ నెంబర్ వస్తుంది. సో ప్రతిదీ 2 ట్రూ అని మనం తెలుసుకోవచ్చు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 25 డివిజన్ 5 - 2 × 4 + 10 అంటే దీన్ని బాడ్మాస్ ప్రకారం చేస్తే వాల్యూ అనేది దీనికి 7 రావడం జరుగుతుంది. ఎలా వచ్చింది అనేది మీరు డైరెక్ట్లీ గో త్రూ దాట్, వెరీ ఈజీ క్వశ్చన్స్. 439 441 443ని ఈ విధంగా 6తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే వీటిని మనం ఏం చేయాలంటే ఈ విధంగా మనం చూసినట్లయితే లాస్ట్ డిజిట్ 9 × 1 × 3 అంటే దీన్ని మనం చేస్తే 9 3 27 కాబట్టి 27ని 6తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 3 అనేది రిమైండర్ రావడం జరుగుతుంది. అంతేగాని మొత్తం అంతా చేసుకొని కూర్చోకూడదు అనమాట. లాస్ట్ ఏవైతే యూనిట్ డిజిట్లు ఉన్నాయో దానిలో మాత్రమే చేయాలన్నమాట. 2 pipes A and B కెన్ అలోన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 60 minutes. ఏ అండ్ బి రెండు కలిసి మనం చూసినట్లయితే 60 ఏ అనేవాడు 60, బి అనే పైపు 75 minutes అయితే ఇక్కడ సి అనే పైపు ఎంటీ చేస్తుంది అనమాట. అక్కడ 100 minutes తీసుకుంటుంది. సో ఓవరాల్ ఇవన్నీ టుగెదర్ చేస్తే కాసాగు 300 అనేది రావడం జరుగుతుంది. అప్పుడు 65 75 4 100 × 3 అనమాట. సో దీని ప్రకారం 9లో 3 పోతే మనకి 6 రావడం జరుగుతుంది. 300/6 అంటే ఇక్కడ మనము 50 minutesగా మనం గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్ నెక్స్ట్ అంటే ఏ పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 140 hours. ఒక పైప్ అనేది ఈ విధంగా ట్యాంక్ని 140 hours ఫిల్ చేస్తే, అదేవిధంగా మనం చూసినట్లయితే లీక్ ఉండడం వల్ల ఈ విధంగా ట్యాంక్ అనేది 160 hours ఫిల్ చేస్తే ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ విధంగా నెగిటివ్ అనేది మనము ఎంటీ అనమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఈ ఎంటీ ఏ విధంగా మనం చేయొచ్చో చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు 140 160కి ఎల్సిఎం అనేది 1120 రావడం జరుగుతుంది. సో 8 + 7 అనేది మనం చూసినట్లయితే ఒకటి ఈ +7 ఎలా వచ్చిందంటే ఇక్కడ మనం దీని ప్రకారం మనము 7 అనేది ఒకటి మైనస్ చేస్తుంది అనమాట. ఒకటి మైనస్ అనేది 1120 నిమిషాల్లో మనము మొత్తం ట్యాంక్ అనేది ఎంటీ చేస్తుందని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే పి ఒకటి 8 అయితే పి + ఈ అనేది 7 అనమాట. అంటే ఒకటి తగ్గించేసింది అనమాట. ఆ ఒకటే ఎంటీ అనమాట. ఆ ఒకటి అనేది ఎంటీ చేస్తూ 1120 నిమిషాలు అంటే ఇక్కడేమి గంటలు ఇచ్చినాడు కాబట్టి గంటల్లో ఖాళీ చేస్తుంది అనమాట ఆ లీక్ మొత్తం ట్యాంకీని. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అడిగాడు, సైడ్ ఇచ్చాడు 14 అనేది. √3/4 × a² అనేది ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సూత్రం అనమాట. √3/4 × a². అప్పుడు √3/4 × a అంటే 4, ఇక్కడ 14 కాబట్టి సో ఇక్కడ 14 అని రాసుకోండి. ఇది స్మాల్ కరెక్షన్. సో ఇక్కడ నేను 4 అని రాయడం జరిగింది, నో ప్రాబ్లం. సో ఆ విధంగా 14 రాసుకొని మీరు చేసుకొని ఆన్సర్ వస్తుందన్నమాట. లేదంటే 4 అని పెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ మర్చెంట్ పర్చేజెస్ ఏ వాచ్ ఫర్ ₹600 and fixes a mark price in such a way that they are allowing discount of 20%. He earns a profit of 10% అనమాట. ఒక మార్క్ ప్రైస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మర్చెంట్ పర్చేజ్ ఎంత కొన్నాడంటే 600 కొన్నాడు అనమాట. 600 మనం చూసినట్లయితే అక్కడ మనము ఇన్ సచ్ వే దట్ అలవింగ్ డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది మార్క్ ప్రైస్ మీద. కానీ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 10% వచ్చిందనమాట. ఇక్కడ 600 నుంచి 10% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 660కి అమ్మినాడని చెప్పి తెలుసుకోవచ్చు. సెల్లింగ్ ప్రైస్ వచ్చిన తర్వాత మార్క్ ప్రైస్ మనకు కనుక్కోవచ్చు. డిస్కౌంట్ ఉంది కాబట్టి మార్క్ ప్రైస్ అనేది ₹820 వస్తుంది. ఏ విధంగా అయితే మనకు తెలుసు ఫార్ములా ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 - R/100 అనమాట. దాని ప్రకారం మార్క్ ప్రైస్ అనేది 825 రావడం జరుగుతుంది. నెక్స్ట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఎంత అంటే 70% ఆఫ్ మార్క్ ప్రైస్ కాబట్టి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు 70% ఆఫ్ మార్క్ ప్రైస్ చేసుకుంటే CP/MP ఈజ్ ఈక్వల్ టు 70/100 అయితే మనకి ఈజీగా సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్క్ ప్రైస్ ఇంటూ 100 - D/100 అంటే మనకి ఈజీగా మనకి చూసినట్లయితే ఇక్కడ ఈజీగా ఆ డిస్కౌంట్ ప్రైస్ అనేది 20% అనేది రావడం జరుగుతుంది. సో ప్లీజ్ ఓవరాల్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో దట్ విల్ బీ మోర్ బెనిఫిట్ ఫర్ యూ. ఎవరైతే ఈ విధంగా చూసినారో వీళ్ళకి ఈజీగా మనకి ఆ డిస్కౌంట్ 16% తోటి ఈ వాల్యూస్ అనేది ప్రతిదీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద రేషియో ఆఫ్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ 3x 4x వాడి ప్రొడక్ట్ అంటే 12x² ఈక్వల్ టు 588 అనమాట. అప్పుడు x ఈక్వల్ టు 8 అనేది రావడం జరుగుతుంది. ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏదిరా అంటే ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ 3x కాబట్టి 21, లార్జెస్ట్ అంటే 4x కాబట్టి 28 అనమాట. నెక్స్ట్ ఏంటంటే బి స్టార్ట్స్ బిజినెస్ ఇన్వెస్టింగ్ 60,000 పెట్టాడు బి అనేవాడు.
ఆఫ్టర్ 5 months ఏమైందంటే డి జాయిన్ అయ్యాడు అనమాట. ఎంత డబ్బులు పెట్టాడంటే 75,000 పెట్టాడు. అంటే ఒక ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ టు టైం కాబట్టి బి అనేవాడు 12 నెలలు పెట్టాడు, డి అనేవాడు 7 నెలలు మాత్రమే పెట్టాడు. దాని ప్రకారం చూస్తే 48:35 రావడం జరుగుతుంది వాళ్ళ ప్రాఫిట్స్ అనేది. ఇక్కడ మనం టోటల్ ప్రాఫిట్ ఒకవేళ అక్కడ టోటల్ ప్రాఫిట్ అనేది మనం చూసినట్లయితే 1,00,000 వచ్చిందనుకో, ఆ 1,00,000 ప్రాఫిట్ ఏ విధంగా స్ప్లిట్ చేయాలనేది మనం చూసినట్లయితే ఆ ₹1,00,000 అనేది ఈ విధంగా 48/83 × 100 వేస్తే ఆ విధంగా వస్తుందన్నమాట. అక్కడ అడిగిండేది మాత్రము వాళ్ళ రేషియో అడిగాడు కాబట్టి 48:35 అని డైరెక్ట్లీ పెట్టేసుకోనమాట. అదేవిధంగా ద యావరేజ్ ఆఫ్ n numbers is 16 అంట. ఇఫ్ నెంబర్ 10 ఈజ్ రిమూవ్డ్ దెన్ యావరేజ్ బికమ్ 17 అనమాట. సో n నెంబర్ 16 అయినప్పుడు 16 అనేది వాళ్ళ యొక్క మొత్తం అనమాట. దాంట్లో 10 రిమూవ్ చేయడం జరిగింది. వాళ్ళ యావరేజ్ ఏమైపోయిందంటే ఇక్కడ యావరేజ్ 17 అయిపోయింది అనమాట. సో n-1 ఏమైపోయిందంటే ఇంటూ 17 అయిపోయింది అనమాట. సో 16n-10 ఈజ్ ఈక్వల్ టు 17n-7 అనమాట. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 70 వస్తుంది అనమాట. ఆ యావరేజ్ అనేది ఈ విధంగా మనము ఈక్వలైజ్ చేస్తే మనకు n వాల్యూ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే బై సెల్లింగ్ 5 articles for ₹1 ఏ మ్యాన్ లూజెస్ 20%. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 5 articles అనేది ₹1కి అమ్మడం జరిగింది. అతనికి లాస్ ఎంత వచ్చిందంటే 20% అనమాట. ఇఫ్ ఈ సెల్స్ 3 articles per ₹, దెన్ వాట్ విల్ బి ద ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నారు. ఇది చాలా ఈజీ. 5 articles మనం ₹1కి అమ్మాడనమాట. సో ఇక్కడ మనము 20% అని మనం చూసినట్టు లాస్ అయింది. 5 అనేది కాస్త 4 అయిపోయింది అనమాట. సో ఇక్కడ అమ్మిండేది ఎన్ని ఆర్టికల్? 5 articles. సో 5 అనేది మనము లాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ లాస్ అనేది 4 రావడం జరిగింది బై సెల్లింగ్ 5 articles for ₹1. సో ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 5 articles అమ్మాడు కాబట్టి కాస్ట్ ప్రైజు 5 articles అనేది ఒక్కో ఆర్టికల్ ఒక్కో దానికి సమానం కాబట్టి 4 అనేది 4 కాస్ట్ ప్రైజ్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. అక్కడ ఓవరాల్ ఇక్కడ మనం ఇచ్చిన ప్రకారము కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 4 article ఎంతకు సమానం అవుతుందంటే ఇక్కడ మనం మిగిలింది సెల్స్ 3 articles విత్ ద సెల్లింగ్ ప్రైజ్ అనమాట. సో ఇక్కడ మనం లాస్ట్లో చూసినట్లయితే కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 4 article అనేది సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 3 articles సమానం కాబట్టి CP/SP ఈజ్ ఈక్వల్ టు 3/4 అని చేసుకోవచ్చు. 33.33% అనేది మనకి రావడం జరిగింది ప్రాఫిట్ పర్సెంటేజ్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం నెక్స్ట్ చూసినట్లయితే బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹510 దెర్ ఈజ్ అ లాస్ ఆఫ్ 15%. ఈ విధంగా ₹510తో అమ్మడం వల్ల వాడికి లాస్ వచ్చిందంట. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద ఆర్టికల్ అన్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 15% కాబట్టి దేర్ ఆర్ వేరియస్ మెథడ్స్. ఏ మెథడ్ అయినా మీరు ఫాలో కావచ్చు. ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అలా అని చేసుకోవచ్చు, లేదు ఇలా అని అంటే 15% అంటే 3/20 కాబట్టి దాన్ని 20 అనేది 17 అయిపోయింది. 17 ఎంతకు ఈక్వల్ అంటే ఇక్కడ మనము 510కి సమానం కాబట్టి 17/30 అనమాట. 20/30 600 అనేది వాటి యొక్క కాస్ట్ ప్రైస్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2/9 ఇన్స్టెడ్ ఆఫ్ 3/7. ఒక నంబర్ అనేది ఈ విధంగా 2/9 తోటి మల్టిప్లై జరిగిందనమాట ఇన్స్టెడ్ ఆఫ్ 3/7 అనమాట. అంటే 22/9 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 3/7 అంటే దీని ప్రకారం మనము ఎక్స్ అనేది 51.85% అని మనం గుర్తుంచుకోవచ్చు. ఆ పర్సెంటేజ్ వాల్యూ కనుక్కోమన్నాడు అనమాట. ద టోటల్ కాస్ట్ ఆఫ్ 60 tables ఎంత అంటే 30,000 అనమాట. ఒక టేబుల్ కాస్ట్ ఎంత అంటే 500 అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ టేబుల్ కాస్ట్ అనేది 20% ఇంక్రీజ్ అయింది. సో 5 అనేది 6 అయిపోయింది. మనం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది, టేబుల్ అనేది డిక్రీజ్ అయిపోయింది కాబట్టి ప్రైస్ అనేది ఈ విధంగా 5 నుంచి 6 అయిపోయింది. టేబుల్స్ మాత్రం తగ్గిపోయినాయి అనమాట, ఇరిగిపోయినాయి. సో 20% డిక్రీజ్ అంటే 5 అనేది 4 అయిపోయింది అనమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ప్రైస్ మనకు 5 అంటే 500 ఒక యూనిట్ ఈక్వల్ టు ఇక్కడ 100కి సమానం అవుతుంది. సో 600కి అమ్మాడు అనమాట. దాని టేబుల్స్ ప్రైస్ అనేది పెంచేశాడు. అదేవిధంగా టేబుల్స్ ఏమైంది ఇక్కడ 5 నుంచి 4 అయిపోయింది కాబట్టి ఇక్కడ ఓవరాల్ ముందు ఎంత ఉన్నాయంటే 60 ఉన్నాయి కాబట్టి 12 60 కాబట్టి లాస్ట్కి ఎన్ని మిగిలినాయంటే 12 48 అనమాట. ఆ విధంగా 48 టేబుల్ మాత్రమే మిగిలిపోయినాయి అనమాట. సో దాని ప్రకారం చూసినట్లయితే టోటల్ కాస్ట్ ఆఫ్ టేబుల్స్ అంటే 48 × 600 వేస్తే 28,800 అనేది మొత్తం కాస్ట్ అని మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్ ఆ నష్టంలోనే ఉన్నాడు అనమాట. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అనేది స్టిల్ వాటర్లో ఎంత అంటే 10 km/h అనమాట. ఇట్ కవర్స్ అ డిస్టెన్స్ ఆఫ్ 50 km అప్ స్ట్రీమ్ ఇన్ 6 hours. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అని అడిగాడు. దీని ప్రకారం మనం చూసినట్లయితే స్పీడ్ ఆఫ్ ద బోట్ అనేది స్టిల్ వాటర్లో ఎంత ఉంది అంటే 10 km/h కాబట్టి ఇది కవర్స్ అ డిస్టెన్స్ ఆఫ్ 50 km అప్ స్ట్రీమ్ ఇన్ 6 hours. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్? దీని ప్రకారం మనం చూసినట్లయితే అప్ స్ట్రీమ్ అనేది B-S, వాడు B అనేది ఇవ్వడం జరిగింది. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో 10 ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఈ విధంగా చూసినట్లయితే మనం అప్లై చేసుకొని ప్రతి అప్ స్ట్రీమ్ వాల్యూ మనం కనుక్కోవచ్చు ఈజీగా. సో అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కాబట్టి 10 - S ఈక్వల్ టు 50/6 అనమాట. డిస్టెన్స్ అనేది 50
మీటర్లు కాబట్టి కిలోమీటర్లు కాబట్టి డివైడెడ్ బై టైం ఎంత అంటే 6 గంటలు కాబట్టి ఈ విధంగా ఎస్ అనేది మనకి 1.6 కిలోమీటర్ పర్ అవర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే 600 మీటర్ లాంగ్ ట్రైన్ అనేది ఒక బ్రిడ్జ్ని 600 మీటర్లు క్రాస్ చేసింది 60 సెకండ్లలో కాబట్టి స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ అనేది ఈ బ్రిడ్జ్ 600 ప్లస్ ట్రైన్ లెంగ్త్ 1200 అవుతుంది. 1200 బై 60 సెకండ్స్ వేసుకుంటే మనకు ఆన్సర్ 20 కిలోమీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఒకవేళ మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 18/5 చేస్తే 72 కిలోమీటర్ పర్ అవర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వాట్ ఇస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఇచ్చాడు 12,000 అనేది పి, వాటి యొక్క టీ అనేది 2 ఇయర్స్ అనమాట. రేట్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది 2 ఏళ్ళకి కాబట్టి x ప్లస్ వై ప్లస్ XY బై 100 వేస్తే 21% అనేది రావడం జరుగుతుంది. 21% ఆఫ్ 12,000 అంటే మనకు ఆన్సర్ అనేది ఈ విధంగా 2,520 అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వెరీ ఈజీ. అమౌంట్ కనుక్కోమంటే ఆ 12,000 ప్లస్ 2,520 యాడ్ చేస్తే 14,520 అనేది రావడం జరుగుతుంది. వెరీ ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ వాజ్ ద సేల్ ఆఫ్ ఆడి మోర్ దాన్ దట్ ఆఫ్ BMW అన్నాడు. ఆడి అనేది ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా మోర్ దాన్ దట్ ఆఫ్ BMW అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 2001లో BMW మనం చూసినట్లయితే ఇక్కడ సేల్ ఆఫ్ ఆడి మోర్ దాన్ దట్ ఆఫ్ BMW అనమాట. ఆడి అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట. 25 ఆడి అయితే 24 BMW 2001లో ఉంది. అదేవిధంగా 2005లో మనం చూసినట్లయితే 20 ఆడి అయితే BMW 15 ఉందన్నమాట. సో 2 సంవత్సరాలు మాత్రమే ఈ విధంగా ఉంది అని మనం తెలుసుకో. మిగతా టైంలో BMW ఎక్కువగా ఉంది. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద సేల్ ఆఫ్ ఆడి ఫ్రమ్ ఇయర్ 2000 to 2004? 2000లో ఎంత ఉంది? 20 ఉంది. 2004లో ఎంత ఉంది? 14 ఉంది. 20 నుంచి 14 అంటే 6 తగ్గింది. ఎంత మీద? 20 మీద కాబట్టి 30% తగ్గింది అని మనం తెలుసుకోవచ్చు. వాట్ వాజ్ యావరేజ్ ఆఫ్ సేల్ ఆఫ్ BMW ఫ్రమ్ 2001 to 15 అంటే 2001 నుంచి 15 ప్రకారము 24 ప్లస్ 20 ప్లస్ 28 ప్లస్ 20 ప్లస్ 15 అనేది BMW యొక్క మొత్తం అయితే డివైడెడ్ బై 5 వేస్తే యావరేజ్ అడిగాడు కాబట్టి 21.4 అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే 107/5 అంటే 21.4 అనేది రావడం జరుగుతుంది. ద సేల్ ఆఫ్ BMW ఇన్ 2004 ఈజ్ వాట్ పర్సెంట్ ద సేల్ ఆఫ్ ఆడి ఇన్ 2000 అనమాట. 2004లో ఇక్కడ BMW చూసినట్లయితే ఎంత ఉంది అంటే 20 ఉందన్నమాట. అదేవిధంగా ఆడి అనేది 2000లో చూసినట్లయితే 20 ఉందన్నమాట. సో ఎంత ఉందంటే సేమ్ ఉంది కాబట్టి ఈక్వల్ అండి. 100% అని చెప్పుకోవచ్చు. ఏముండదు. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ సేల్? ఇట్స్ ఈక్వల్ అనమాట. 100% అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. ఐ హోప్ ఈ క్వశ్చన్స్ మీకు అర్థమైనట్లే. దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఫర్గివ్ మీ. మీకు అర్థం కానివి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోండి. అండ్ ఒకసారి మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ టు మ్యాక్సిమం ఆంధ్ర పీపుల్. లెట్ దెమ్ గెట్ బెనిఫిటెడ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.